సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీలో కొనసాగుతున్న సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు. తునిలో సోషల్ మీడియా కార్యకర్తలు గంగబాబు, అడపా సురేష్ అరెస్ట్ అయ్యారు. సోషల్ మీడియా ద్వారా సర్కార్ను ప్రశ్నించినందుకు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఇంకా సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు కొనసాగుతున్నాయి. గతంలో పెట్టిన పోస్టులకి సంబంధించి ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంది. దానికి సంబంధించిన నేపథ్యంలోనే ఈ అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని చెప్పేసి గంగబాబు, అడపా సురేష్ తెలుపుతున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అని చెప్పేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి బాధితులు వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కాకినాడ జిల్లాలో మనం చూసినట్లయితే కొంత కాలం నుంచి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ప్రభుత్వ కక్ష సాధన జరుగుతూ ఉంటుంది. దీనిలో భాగంగా టీడీపీ నుంచి అదేవిధంగా జనసేన నుంచి ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు సోషల్ మీడియా యాక్టివిటీస్ తో పాటుగా వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా కారణం లేకుండా అరెస్ట్ చేసి వారిని కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఏదైతే తొండంగి మండలం సంబంధించినటువంటి మాజీ వైస్ ఎంపీ నాగం గంగబాబుతో పాటుగా సోషల్ మీడియా యాక్టివిటీస్ సంబంధించి అడపా సురేష్ ఇద్దరులను కూడా 9 రోజుల పోలీస్ స్టేషన్ తరలించి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కారణం కూడా చెప్పట్లేదు. ప్రధానంగా ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించారో ఆ కారణం చేతనే ఫిర్యాదులు అందరం బట్టి అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఎవరిని కూడా స్టేషన్ వద్దకు రావద్దు, ఎలాంటి విజువల్స్ కూడా తీయవద్దు, చేస్తే ఇబ్బందులు ఎదుర్కొంటామని కూడా మీడియా సైతం బెదిరిస్తున్న పరిస్థితులు కనిపిస్తాయి. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా జగ్గంపేటలో చూసుకున్నట్లయితే అడప రమణతో పాటుగా అదేవిధంగా పిఠాపురం సంబంధించి చూసినట్లయితే సాయి ఇలాంటి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి కారణం లేకుండా వారిని స్టేషన్లో ఉంచి 2 రోజుల పాటు ఆ తర్వాత కోర్టుకి ముందు ప్రవేశపెడుతున్న పరిస్థితులు కాకినాడ జిల్లాలో కనిపిస్తాయి. మొత్తం మీద చూసినట్లయితే కాకినాడ జిల్లాలో రెడ్ బుక్ రాజ్యాంగం మొదలైందని చెప్పి చర్చ నడుస్తున్న పరిస్థితులు కనిపిస్తాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ.